ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాం. ఈరోజు 9వ అధ్యాయము 1-5 వచనాలను ధ్యానం చేద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనం పాఠం యొక్క పేరు ఇశ్రాయేలును గూర్చి పౌలు పడిన దుఃఖం. ఇందులో 5 విషయాలను మనము గమనిద్దాం. మరి ఈ విషయాల్లో ఉప అంశాలు కూడా ఉంటాయి, గమనించండి. మొదటగా భరోసా నుండి తీవ్ర వేదనకు మారడం. మొదటి ఉప అంశము విశ్వాసం నుండి ఆందోళనకు. రోమా 8వ అధ్యాయము అచంచలమైన భరోసాతో ముగుస్తుంది, కానీ రోమా 9వ అధ్యాయము తీవ్రమైన దుఃఖముతో ప్రారంభమవుతుంది. ఇది పౌలు ఆలోచనలో ఉద్దేశపూర్వకమైన మార్పును చూపిస్తుంది. ఆయన దేవుని ప్రేమను కీర్తించడం నుండి ఇశ్రాయేలు అవిశ్వాసం గురించి దుఃఖించడం వైపు మారాడు. ఈ వ్యత్యాసం బలమైన వేదాంతం భావోద్వేగ భారాన్ని తొలగించిందని, తరచుగా దానిని మరింత తీవ్రతరం చేస్తుందని స్పష్టం చేస్తుంది. దేవుని వాగ్దానాలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు తిరస్కరించడం అనే ప్రశ్న పౌలును కలవరపరుస్తుంది. ఆయన ఆందోళన సిద్ధాంతపరమైనది కాదు, కానీ చాలా వ్యక్తిగతమైనది. రక్షణ గురించిన నిజమైన అవగాహనలు, దేవుని విశ్వసనీయతలో ఆనందం మరియు ఆయనను తిరస్కరించిన వారి కోసం దుఃఖం రెండు ఉంటాయని ఇది బోధిస్తుంది. రెండవ ఉపాంశం దేవుని వాగ్దానాలలోని సంఘర్షణ. పౌలు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. దేవుని వాగ్దానాలు నిజమైతే ఇశ్రాయేలు ఎందుకు స్పందించడం లేదు? ఈ సంఘర్షణ తర్వాత అధ్యాయాలకు పునాది వేస్తుంది. విశ్వాసం వాస్తవమైన ప్రశ్నలతో పోరాడాలని ఇది చూపిస్తుంది. పౌలు ఆ సమస్యను నిర్లక్ష్యం చేయక దానిని నిజాయితీతో ఎదుర్కొన్నాడు. ఆయన దుఃఖం తన ప్రజలలో దేవుని వాగ్దానాలు నెరవేరాలని ఆయన కోరుకుంటున్న ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. దేవుని స్వభావాన్ని నమ్ముతూనే విశ్వాసం అవగాహనను కోరుకుంటుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. 2. పౌలు సాక్ష్యం యొక్క యథార్థత. 9వ అధ్యాయం 1వ వచనం. దీంట్లో ఉప అంశము మొదటగా క్రీస్తునందు మాట్లాడుట. పౌలు తాను క్రీస్తునందు మాట్లాడుతున్నానని ధృవీకరిస్తున్నాడు. ఇది ఆయన మాటలు క్రీస్తుతో ఆయనకున్న సంబంధం ద్వారా రూపుదిద్దుకున్నాయని సూచిస్తుంది. క్రీస్తునందు ఆయనకున్న గుర్తింపు ఆయన మాటలలో నిజాయితీ మరియు సత్యసంధతను నిర్ధారిస్తుంది. ఆయన అజాగ్రత్తగా కాకుండా లోతైన ఆధ్యాత్మిక అవగాహనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుతో అనుసంధానించబడిన జీవితం నుండి నిజమైన మాటలు ప్రవహిస్తాయని ఇది చూపిస్తుంది. మన మాటలు ఆయనతో మనకున్న ఐక్యతను ప్రతిబింబించాలని కూడా ఇది మనకు గుర్తు చేస్తుంది. రెండవ ఉపాంశము ఆత్మచే నడిపించబడే మనస్సాక్షి. పౌలు తన మనస్సాక్షిని ఆశ్రయిస్తున్నాడు. దానికి పరిశుద్ధాత్మ ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. దీని అర్థం ఆయన అంతరంగ సాక్ష్యం దేవుని సత్యముతో ఏకీభవిస్తుంది. తాను చెప్పేది భావోద్వేగ పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా సరైనదని ఆయన విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసులను సత్యంలోనికి నడిపించడంలో ఆత్మ యొక్క పాత్రను ఇది స్పష్టం చేస్తుంది. నిజాయితీ దేవుని వాక్యము మరియు ఆత్మపై ఆధారపడి ఉండాలని ఇది బోధిస్తుంది. 3వ విషయం పౌలు దుఃఖం యొక్క తీవ్రత. 9వ అధ్యాయం 2వ వచనము. దీనిలో ఉప అంశం మొదటిగా మిక్కిలి దుఃఖం. పౌలు తన దుఃఖాన్ని మిక్కిలి దుఃఖం అని వర్ణించాడు. ఇది ఒక లోతైన భావోద్వేగ వేదనను సూచిస్తుంది. ఇది తేలికపాటి ఆందోళన కాదు, కానీ అతని అస్తిత్వం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక బరువైన భారం. అతని దుఃఖం ఇశ్రాయేలు పట్ల అతనికున్న ప్రేమను మరియు వారి పరిస్థితిపై అతనికున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. ఆత్మీయ వాస్తవాలు మనపై తీవ్ర ప్రభావం చూపాలని ఇది తెలియజేస్తుంది. రెండవ ఉపాంశం ఎడతెగని వేదన.
అతని వేదన అప్పుడప్పుడు కలిగినది కాదు, నిరంతరమైనది. ఇశ్రాయేలు పట్ల అతనికున్న శ్రద్ధ స్థిరమైనదని ఇది వెల్లడిస్తుంది. అతను వారి పరిస్థితిని మర్చిపోలేడు పోడు లేదా నిర్లక్ష్యం చేయడు, కానీ దానిని ప్రతిరోజు మోస్తాడు. ఇది నశించిపోతున్న వారి పట్ల స్థిరమైన భారాన్ని పెంపొందించుకోవడానికి విశ్వాసులను సవాలు చేస్తుంది. నిజమైన కరుణ తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. నాలుగవ విషయము, నశించిపోతున్న వారి పట్ల క్రీస్తు వంటి ప్రేమ. 9వ అధ్యాయము 3వ వచనం. దీనిలో మొదటి ఉపాంశము, త్యాగము చేయడానికి సంసిద్ధత. పౌలు తన ప్రజల కొరకు శపించబడడానికి సంసిద్ధతను వ్యక్తపరుస్తాడు. ఇది అక్షరార్థం కానప్పటికీ వారిని రక్షించగలిగితే సర్వస్వం వదులుకోవడానికి అతని సంసిద్ధతను వెల్లడి చేస్తుంది. ఇది క్రీస్తు యొక్క త్యాగపూరిత ప్రేమచే రూపుదిద్దుకున్న హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది విశ్వాసులను సుఖాన్ని, స్వార్థాన్ని దాటి ముందుకు సాగడానికి సవాలు చేస్తుంది. రెండవ ఉపాంశం, క్రీస్తు ప్రేమను ప్రతిబింబించడం. పౌలు వైఖరి పాపుల కొరకు నిజంగా శాపాన్ని భరించిన క్రీస్తును ప్రతిబింబిస్తుంది. ఇది దేవుని నమ్మకమైన సేవకులలో కనిపించే విజ్ఞాపనను కూడా ప్రతిబింబిస్తుంది. ఇతరుల పట్ల నిజమైన ప్రేమ అమూల్యమైనదని మరియు ఆత్మార్పణతో కూడుకున్నదని ఇది చూపిస్తుంది. వ్యక్తిగత లాభం కంటే ఇతరుల రక్షణను కోరే లోతైన ప్రేమను పెంపొందించుకోవాలని ఇది విశ్వాసులను పిలుపునిస్తుంది. ఐదవ విషయం, నా సహోదరులారా యొక్క అర్థం 9:3 వచనంలో మొదటి ఉపాంశం, ఒక వ్యక్తిగత భారం. పౌలు తన శరీర సంబంధమైన బంధువులను ప్రస్తావించడం ద్వారా అతని ఆందోళన వ్యక్తిగతమైనదని చూపిస్తున్నాడు. అతను తన సొంత ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ఏదో దూరపు సమూహము గురించి కాదు. మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి పట్ల శ్రద్ధ వహించాల్సిన ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. రెండవ ఉపాంశం, మన స్వంత వారి పట్ల బాధ్యత. అన్యజనులకు అపోస్తులుడైనప్పటికీ పౌలు ఇశ్రాయేలును నిర్లక్ష్యం చేయలేదు. ఇతరులకు చేసే పరిచర్య ఒకరి సొంత కుటుంబము మరియు సమాజం పట్ల ఉన్న శ్రద్ధకు ప్రత్యామ్నాయం కాకూడదని ఇది బోధిస్తుంది. సువార్త సహజ బాధ్యతలను తొలగించకుండా వాటిని మరింత బలపరుస్తుంది. ఆరో విషయము, ఇశ్రాయేలు యొక్క ప్రత్యేక అధికారాలు. 9వ అధ్యాయం 4-5 వచనాలు. మొదటి ఉపాంశము, ప్రత్యేకంగా ఎన్నుకోబడిన ప్రజలు. ఇశ్రాయేలు దేవుని చేత ప్రత్యేకింపబడి వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. ఈ ఆధిక్యతలు వారిని ఇతర దేశాల అన్నిటినీ నుండి వేరుగా నిలుపుతాయి. వారి అవిశ్వాసం యొక్క తీవ్రతను చూపించడానికి పౌలు వాటిని జాబితా చేశాడు. రెండవ ఉపాంశం, గొప్ప ఆధిక్యత, గొప్ప బాధ్యత. ఇశ్రాయేలు ఎంతో పొందినందున వారు క్రీస్తును తిరస్కరించడం మరింత విషాదకరం. ఆత్మీయ ఆధిక్యత జవాబుదారితనాన్ని పెంచుతుందని ఇది బోధిస్తుంది. ఎక్కువ తెలిసిన వారు తాము ఎలా స్పందిస్తారనే దానికి బాధ్యత వహించాలి. ఏడవ విషయం, దత్తత. దేవుని కుమారునిగా ఇశ్రాయేలు. 9:4 వచనంలో మొదటి ఉపాంశము, జాతీయ దత్తత. ఇశ్రాయేలును ఒక సామూహిక అర్థములో దేవుని కుమారునిగా పిలిచారు. ఇది ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని సూచిస్తుంది. ఇది వారికి గుర్తింపును మరియు దేవుని ఆశీర్వాదాలను పొందే అవకాశాన్ని ఇచ్చింది. రెండవ ఉపాంశం, వ్యక్తిగత విశ్వాసం యొక్క అవసరం. ఈ జాతీయ హోదా వ్యక్తిగత రక్షణకు హామీ ఇవ్వలేదు. ప్రతి వ్యక్తి విశ్వాసముతో స్పందించవలసి వచ్చింది. బాహ్యంగా ఒక సమూహానికి చెందిన వారే ఉండడం నిజమైన రక్షణకు సమానం కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఎనిమిదవ విషయం, మహిమ. దేవుని ప్రత్యక్ష సన్నిధి. 9:4 వచనం. మొదటి ఉపాంశం, దేవుడు తన ప్రజల మధ్య నివసించడం. మహిమ అనేది గుడారములో
మరియు ఆలయములో దేవుని ప్రత్యక్షత సన్నిధిని సూచిస్తుంది. అది ఆయన సామీప్యానికి మరియు పరిశుద్ధతకు ఒక సూచన. రెండవ ఉపాంశం బహిర్గతం, పరివర్తన లేకుండా. ఈ ఆధిక్యత ఉన్నప్పటికీ అనేకులు విశ్వసించలేదు. దేవుని సన్నిధిని చూడడం హృదయాన్ని దానంతటా అదే మార్చదని ఇది చూపిస్తుంది. నిజమైన విశ్వాసానికి వ్యక్తిగత ప్రతిస్పందన అవసరం. తొమ్మిదవ విషయం నిబంధనలు, దేవుని బంధించే వాగ్దానాలు. 9:4 అధ్యాయం 4. మొదటి ఉపాంశం దేవుని బయలుపరచబడిన ప్రణాళిక. నిబంధనలు తన ప్రజల పట్ల దేవుని ఉద్దేశాలను మరియు వాగ్దానాలను చూపించావి. అవి ఇశ్రాయేలు నిరీక్షణకు పునాది వేశాయి. రెండవ ఉపాంశం విశ్వాసం అవసరం. ఈ వాగ్దానాలను విశ్వాసంతో స్వీకరించవలసి వచ్చింది. విశ్వాసం లేకుండా అవి వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చలేదు. దేవుని వాగ్దానాలను వ్యక్తిగతంగా స్వీకరించాలని ఇది బోధిస్తుంది. పదో విషయము ధర్మశాస్త్రం ఇవ్వడం. 9:4. ఉపాంశము మొదటిది దేవుని స్వభావం యొక్క బయలుపరచబడడం. ధర్మశాస్త్రం దేవుని పరిశుద్ధతను బయలుపరిచింది మరియు ఆయన ప్రజలు ఎలా జీవించాలో చూపించింది. ఇది ఇశ్రాయేలుకు ఒక గొప్ప ఆధిక్యత. రెండవ ఉపాంశం ధర్మశాస్త్రం యొక్క దుర్వినియోగం. అనేకులు తమకు కృప అవసరమని గ్రహించకుండా స్వనీతి కోసం ధర్మశాస్త్రాన్ని ఉపయోగించారు. ఇది క్రీస్తు మీద కాకుండా మతపరమైన ప్రయత్నాల మీద నమ్మకం ఉంచవద్దని హెచ్చరిస్తుంది. 11వ విషయం ఆరాధన మరియు వాగ్దానాలు. 9:4. మొదటి అంశం దేవుణ్ణి సమీపించే మార్గాలు. ఇశ్రాయేలు ఆరాధన విధానము, బలులు మరియు యాజకత్వం ద్వారా వారిని దేవునికి సమీపించేలా చేసింది. అది లోతైన ఆధ్యాత్మిక సత్యాలను సూచించింది. రెండవ ఉపాంశం విశ్వాసం లేకుండా శూన్యం. నిజమైన విశ్వాసం లేకుండా ఈ పద్ధతులు శూన్యమైన ఆచారాలుగా మారాయి. నిజమైన ఆరాధన కేవలం బాహ్యక్రియల ద్వారా కాకుండా హృదయం నుండి రావాలని ఇది చూపిస్తుంది. 12వ విషయం పితృపురుషులు మరియు మెస్సయ. 9వ అధ్యాయం 5. మొదటి ఉపాంశం దేవుని ప్రజలకు పునాది. పితృపురుషులు ఇశ్రాయేలు గుర్తింపులో కీలక పాత్ర పోషించారు మరియు దేవుని వాగ్దానాలను అందుకున్నారు. వారు దేవుని నిబంధన కార్యానికి నాంది పలికారు. రెండవ ఉపాంశం ఇశ్రాయేలు నుండి క్రీస్తు ఇశ్రాయేలు నుండి రావడం గొప్ప ఆధిక్యత అయినప్పటికీ చాలా మంది ఆయనను తిరస్కరించారు. ఇది సత్యానికి దగ్గరగా ఉండి కూడా దాన్ని అంగీకరించకపోవడంలోని విషాదాన్ని స్పష్టం చేస్తుంది. 13వ విషయం విశ్వాసం లేని ఆధిక్యత యొక్క విషాదం. మొదటి ఉపాంశం రక్షణ లేని సామీప్యం. ఇశ్రాయేలుకు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, కానీ వారికి నిజమైన విశ్వాసం లేదు. సత్యానికి దగ్గరగా ఉండడం వేరు, దానిని నమ్మడం వేరు అనేది చూపిస్తుంది. రెండవ ఉపాంశం అందరికీ ఒక హెచ్చరిక. ఆధ్యాత్మిక ఆధిక్యత రక్షించదని ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా క్రీస్తును విశ్వసించాలి. 14వ విషయం ఆచరణాత్మక అనువర్తనాలు. దీంట్లో మొదటి ఉపాంశం నశించిపోయిన వారి పట్ల భారం. పౌలు యొక్క ఉదాహరణ ఇతరుల రక్షణ పట్ల నిజమైన శ్రద్ధను పెంపొందించుకోవాలని విశ్వాసులను పిలుపునిస్తుంది. ఉదాసీనత సువార్తకు అనుగుణంగా లేదు. రెండవ ఉపాంశం ప్రత్యేక హక్కులకు సరైన ప్రతిస్పందన. విశ్వాసులు తమ ఆత్మీయ ఆశీర్వాదాలను విలువైనవిగా భావించాలి, కానీ రక్షణ కోసం వాటిపై ఆధారపడకూడదు. నిజమైన విశ్వాసం చురుకుగా మరియు వ్యక్తిగతంగా ఉండాలి. 15వ విషయం ముగింపు. దీనిలో మొదటి ఉపాంశం సత్యము మరియు భావోద్వేగం కలిసి లోతైన వేదాంతం మరియు లోతైన భావోద్వేగం కలిసి ఉండాలని ఈ వాక్య భాగం చూపిస్తుంది.
దేవుని అర్థం చేసుకోవడం కరుణకు దారి తీయాలి. రెండవ ఉపాంశం ప్రతిస్పందించడానికి పిలుపు. ఇది విశ్వాసులను వినయానికి, కృతజ్ఞతకు మరియు ఇతరుల పట్ల నూతన శ్రద్ధకు పిలుస్తుంది. రక్షణ కేవలం క్రీస్తు మీద విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ప్రత్యేక హక్కుల ద్వారా గాని లేదా వారసత్వం ద్వారా గాని కాదు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.